నమస్తే సార్. నమస్తే. సార్, ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ లో ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ సైజ్ ఎంత ఉంటుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి ఫర్ రిటైలర్స్ కి. పర్టికులర్ గా స్టాక్ సంబంధించిన వాలటిలిటీని టాలరేట్ చేయని వాళ్ళందరికీ ఇది బాగుంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక ప్యాకేజ్ లాగా మనం ఒక బాస్కెట్ ఆఫ్ ది సెక్యూరిటీస్ కొంటాం కాబట్టి, అండ్ మోర్ సేఫ్టీ కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్ అనమాట. యూజువల్ గా స్టాక్స్ తీసుకుంటే ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం టాలరేట్ చేయాలి, అంటే ఓవరాల్ మార్కెట్ రిస్క్ టాలరేట్ చేయాలి, రెండింటిని టాలరేట్ చేయాల్సి ఉంటుంది. అదే నీకు ఈటీఎఫ్ తీసుకుంటే ఏంటంటే మనం తీసుకునేది ఒక స్టాక్ కాదు కాబట్టి, బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ కాబట్టి, 1, 2 ఏదైనా అయినా సరే మనం పెద్ద ఎఫెక్ట్ అవ్వమంట. అందుకని రిటైలర్స్ కి ఈ పర్సనాలిటీకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట ఈ ప్రొడక్ట్స్. బేసికల్గా ఇండియాలో మనం చూసామనుకోండి, మనం సెప్టెంబర్ మంత్ 2024 డేటా మనం చూస్తే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం సైజు అండ్ 1.8 lakh crore అండి. 1.8 lakh crore దాని సైజు. అన్ని 40 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మొత్తం రన్ చేసే ఈ స్కీమ్ అనమాట సైజ్ అనమాట ఇది. అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితేనేమో 3.7 lakh crore అండి లార్జ్ క్యాప్ ది. లార్జ్ అండ్ మిడ్ అయితే 2.7 lakh crore, అండ్ మిడ్ క్యాప్ అయితే 3.9 lakh crore సైజు. స్మాల్ క్యాప్ అయితే 3.2 lakh crore సైజ్ మొత్తం ఇండియాలో అందరూ కలిసి. డివిడెండ్ ఈల్డ్ అయితే 33,000 crores. అదే కాంట్రా ఫండ్ అయితేనేమో 1.9 lakh crore, అండ్ ఫోకస్డ్ ఫండ్ అయితే 1.5 lakh crore, అండ్ థీమాటిక్ 4.6 lakh crore. అంటే ఇండియాలో ద బిగ్గెస్ట్ సైజ్ ఏంటంటే థీమాటిక్ అనమాట. కొత్త కొత్త థీమ్స్ వస్తుంటాయి, డిఫెన్స్ థీమ్ అని, హౌసింగ్ థీమ్ అని, ఇట్లా అనమాట. సో ఇది అంటే నెంబర్ ఆఫ్ థీమ్స్ అనమాట. అవి అన్ని థీమ్స్ కలిపి రఫ్ గా 4.6 lakh crore అనమాట. అండ్ ఈఎల్ఎస్ఎస్ 2.5 lakh. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు తగ్గిపోతుంది ఇది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ కోసం అవసరం లేదు ఇప్పుడు. అప్ టు 7.5 lakh వరకు మనం నార్మల్ గానే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి ముందు రోజుల్లో ఇది తగ్గే ఛాన్స్ ఉంది ఈఎల్ఎస్ఎస్. అంటే ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి 4.4 lakh crore. అంటే ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో ద బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ సెక్టర్ ఫండ్ అనమాట, ఈ రెండు అనమాట. ఇప్పుడు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ కి వస్తే ఒక ఇండెక్స్ ఫండ్స్ ఒకటే 2.6 lakh crore అండి. అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనమాట ఇండెక్స్ ఫండ్స్. అంటే ఇది మ్యూచువల్ ఫండ్ పోటీ తగిలే అంత అనమాట. గోల్డ్ ఈటీఎఫ్స్ కి అయితే మొత్తం 39,000 crores, అంటే చాలా తక్కువ గోల్డ్ ఈటీఎఫ్స్. ఒరిజినల్ ఈటీఎఫ్స్ ఉంది 8 లక్షల కోట్లు అండి. అంటే ఇండియాలో ఈటీఎఫ్స్ యొక్క మొత్తం సైజ్ కలిపి 8 లక్షల కోట్లు. బట్ గుర్తుపెట్టుకున్నది ఒకటే ఈటీఎఫ్ కాదు, ఈటీఎఫ్స్ మొత్తం దగ్గర 200 లాగా ఉంటాయి మళ్ళీ అందులో అన్ని ఈటీఎఫ్స్ కలిపి అనమాట ఇది. అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అయితే 25,000 కోట్లు ఉంది ఫండ్ ఆఫ్ ఫండ్. అంటే ఇండియాలో ఈటీఎఫ్స్ వరకు మొత్తం సైజ్ అంతా 8 లక్షల కోట్లు ఉంది. అయితే ఇందులో ఎంతమంది ఇన్స్టిట్యూషన్స్ అంటే 92% ఇన్స్టిట్యూషన్స్ అండి. ఆ డబ్బు అంతా రిటైలర్స్ కాదు. మనం అది సేఫ్టీ ప్రొడక్ట్ కాదు, రిటైలర్స్ ఎక్కువ మంది తీసుకుంటారేమో అనుకుంటాం కదా, లేదు. 7.38 lakh, 7.38 lakhs పెట్టింది క్రోర్స్ ఇన్స్టిట్యూషనల్స్. అప్పుడు హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెట్టిందేమో 52,000 crores. అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 6% ఉంటారు. రిటైలర్స్ పెట్టింది 9,000 కోట్లు అండి. జస్ట్ 9,000 కోట్లే. సైజ్ ఎంత అంటే 1%. అంటే మొత్తం ఈటీఎఫ్స్ లో రిటైలర్ సైజ్ ఎంత అంటే జస్ట్ 1%. అంటే పబ్లిసిటీ పీక్ లెవెల్లో ఉంది, మ్యాటర్ చాలా తక్కువ ఉంది. ఇది సేఫ్టీ మనం అనుకుంటున్నాం, అయినా వాళ్ళు ఎవరు తీసుకోవట్లా. వాళ్ళందరూ స్టాక్సే తీసుకుంటున్నారు రిటైలర్స్ అందరు కూడా. ఓకే, మొత్తానికైతే ఈటీఎఫ్ సైజు 8 లక్షల కోట్లు చేరింది. బట్ ఇన్స్టిట్యూషన్స్ 92% ఉన్నారు. అంటే వాళ్ళు సేఫ్టీ గేమ్ ఆడుతున్నారు ఇన్స్టిట్యూషన్స్ రిటైలర్స్ తో పోల్చుకుంటే. ఇండియాలో ఏ ఈటీఎఫ్ కి హైయెస్ట్ ఏయుఎం ఉంది అంటే? వీళ్ళు మెయింటైన్ చేస్తారండి. ఎస్బీఐ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళ ఫండ్స్ మెయింటైన్ చేస్తారనమాట. వాళ్ళు సెన్సెక్స్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, 2 లక్షల కోట్లు ఉంటుంది. అది 2 లక్షల కోట్లు అనమాట. యాక్చువల్ గా ఈ పెన్షన్ ఫండ్స్ అన్ని కూడా స్టాక్స్ లోకి అలౌ చేయరు డైరెక్ట్ గా, వాళ్ళు ఈటీఎఫ్స్ కి అలౌ చేస్తారు గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా. అందుకని ఈటీఎఫ్స్ లో ఎక్కువ ఎవరు పెడతారు అంటే ఈ పెన్షన్ ఫండ్సే పెడతారు ఎక్కువ. ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ఒకటి, ఎన్పిఎస్ ఒకటి, వీళ్ళందరూ కూడా ఈటీఎఫ్స్ లో బాగా పెడతారు. పర్టికులర్ నిఫ్టీ ఫండ్స్ అండ్ సెన్సెక్స్ లో బాగా పెడతారు.